అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ కూలి డబ్బులు. ఒక ఊళ్ళో భీమన్న అనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవడం చేత వాణ్ణి బామ్మ గారాబంగా పెంచి పెద్ద చేసింది. భీమన్నకు తెలివితేటలు లోకజ్ఞానము కొంచెం కూడా లేవు. కానీ వాడిది అంతులేని బలం. వాణ్ణి అందరూ గుండు భీమన్న అని పిలిచేవారు. వాడికి కొంచెం కూడా చదువు రాలేదు. అటువంటి వాడు గాలికి తిరిగే కన్నా ఎక్కడైనా పనికి కుదిరితే కాస్త బాగుపడతాడనే ఉద్దేశంతో బామ్మ వాణ్ణి వెళ్ళి ఎక్కడైనా పని చూసుకోమని చెప్పింది. పని కోసం వెళ్ళినప్పుడు ఎలా మసులుకోవాలో బామ్మ గుండు భీమన్నకు ఈ విధంగా బోధించింది. మాట్లాడక పనిచేసి పోట్లాడక కూలిపుచ్చుకో. అలా చేసే వాళ్ళనే లోకం మంచివాళ్ళుగా తలుస్తుంది. చేసే పని బాగా చెయ్యి. పుచ్చుకునే డబ్బు చేతి నిండా పుచ్చుకో. నే చెప్పిన మాటలు మర్చిపోవు కదా. బామ్మ చెప్పిన సలహా వాక్యాలు మననం చేసుకుంటూ గుండు భీమన్న పని కోసం ఊరు వెంట బయలుదేరాడు. దారిలో ఒక ఇంటి ముందు వాడికి ఒక పెద్ద మనిషి కనబడ్డాడు. వాడు ఆయనను, నేను పని కోసం వెతుకుతున్నాను. నాకు మాట్లాడక పని, పోట్లాడక కూలి ఇచ్చేవాళ్ళు కావాలి. ఎవరన్నా ఉంటే చూపిస్తారా అని అడిగాడు. గుండు భీమన్నకు తెలివితేటలు శూన్యమని తెలిసిపోయింది. ఆయన వాడికి ఒక తొండను చూపించి, అదిగో అది నిన్ను మాట్లాడక పనికి రమ్మని పిలుస్తున్నది. అది చెప్పిన పని చేసి పోట్లాడక కూలి డబ్బులు పుచ్చుకో అన్నాడు. గుండు భీమన్న తొండకేసి చూశాడు. అది మాటా పలుకు లేకుండా తల పైకి కిందకి ఆడించడం వాడికి కనిపించింది. అది నిజంగా తనను పిలుస్తుందనుకొని వాడు దాన్ని సమీపించాడు. అది భయపడి సమీపంలో ఉండే కలుగులోకి దూరింది. ఇది దాని ఇల్లు కాబోలు. అది అయితే లోపలికి సులువుగా వెళ్ళింది కానీ ఈ ఇంటి వాకిలి మరీ చిన్నదిగా ఉందే, నేనెలా పట్టడం అనుకున్నాడు గుండు భీమన్న. వాడు ఆ కలుగు గుర్తుపెట్టుకొని వెళ్ళి ఒక గుణపం తెచ్చి కలుగును తవ్వి పెద్దది చేయసాగాడు. అలా చీకటి పడేదాకా తవ్వి పెద్ద గొయ్యి చేశాడు. ఆ గోతి అడుగున వాడికొక భాండం దొరికింది. అందులోకి చెయ్యి పెట్టేసరికి బంగారు కాసులు తగిలాయి. ఓహో, నేను చెయ్యవలసిన పని అయిపోయింది కాబోలు. నాకు డబ్బిచ్చేస్తున్నారు అనుకున్నాడు వాడు. వాడికి బామ్మ ముందే చెప్పింది పని బాగా చేసి చేతి నిండా డబ్బు తెచ్చుకోమని. అందుకని వాడు పట్టెడు బంగారం కాసులు తీసుకొని మిగిలిన బంగారం అక్కడే వదిలేసి ఇంటికి పోయాడు. వాడు తెచ్చిన బంగారం చూసి బామ్మ నిర్ఘాంతపోయింది. ఇంత బంగారం నీకెక్కడిదిరా అని అడిగింది. గుండు భీమన్న బామ్మకు జరిగిందంతా చెప్పాడు. అంతా విని ఆవిడ, ఓరి వెర్రి కుంక, ఏది ఆ చోటు ఎక్కడో నాకు చూపించు అన్నది. చీకట్లో భీమన్న ఆవిడను తాను తవ్విన చోటికి తీసుకుపోయాడు. ఆవిడ వాడి చేత భాండం పైకి తీయించి ఇంటికి పట్టించుకొని వచ్చి, ఈ డబ్బు సంగతి ఎక్కడా ఎత్తకు, తెలిసిందా? నీ పెళ్ళికి ఇదంతా ఖర్చు చేద్దాం. అంతదాకా నేను దీన్ని జాగ్రత్తగా దాచి ఉంచుతాను అన్నది. గుండు భీమన్న తల ఆడించి సరేనన్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.